వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో లొకేటెడ్ అయ్యింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై ఉంటుందండి. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్. దీని ప్రైస్ విషయానికి వస్తే 78 lakhs నెగోషియబుల్ చెప్పడం జరుగుతుంది. 78 lakhs నెగోషియబుల్. కమర్షియల్ విత్ ఇండిపెండెంట్ హౌస్ అండి. దీనికి వచ్చేసి ఒక సెటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 BHK హౌస్ అండి. చూడొచ్చు మనకు సెటరు మరియు 2 BHK హౌస్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లి. హౌస్ ముందు రోడ్ విషయానికి వచ్చి కూడా 30 feet రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది. G+1 పర్మిషన్తో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ వర్క్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంది మనకు. విత్ సెటర్తో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు సెటర్తో ఉంటుంది. కమర్షియల్ పర్పస్లో యూజ్ అవుతుంది. 2 BHK హౌస్ 150 స్క్వేర్ యార్డ్లో ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ లుక్ ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకు పార్కింగ్ ఏరియా కూడా 150 స్క్వేర్ యార్డ్లో మంచి పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది నార్త్ ఫేసింగ్. ఇప్పుడు మనం చూస్తుంది పార్కింగ్ ఏరియా అండి. చూడొచ్చు, ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మెయిన్ డోర్ చుట్టూతా కూడా టైల్స్ అతికించడం జరిగింది. అలాగే పార్కింగ్లో కూడా పాల్ సీలింగ్ ఇస్తున్నారు. PVC షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన గేట్లో ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బోర్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు బోర్. అలాగే సంప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు సంప్ ఉంటుంది. మెయిన్ డోర్ చుట్టూతో కూడా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, లుక్ పరంగా చాలా బాగుంది. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్. మెయిన్ డోర్ వుడ్ విషయానికి వస్తే టేక్ వుడ్ వాడడం జరిగింది. మంచి క్వాలిటీతో ఉన్న హౌస్ అండి. కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే టైల్స్ వాడడం జరిగిందండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా టైల్స్ వాడడం జరిగింది. మంచి పాల్ సీలింగ్తో ఇస్తున్నారు. ఇంటి లోపల ఇది వచ్చేసి మీరు చూస్తుంది హాల్లో ఉన్న పాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి చూడొచ్చు, ఇది వచ్చేసి హాల్. మీకు ఎదురుగా ఉన్నది మనకు టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ లోపల టైల్స్ అందించడం జరిగింది. అలాగే గ్రానైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ చుట్టూ కూడా మంచి బీడింగ్స్తో ఇవ్వడం జరుగుతుంది. హాల్లో మనకు డిజైన్ పరంగా కొన్ని సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ ఇస్తారండి. ఇంకా ఫిట్టింగ్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత హాల్లో నుంచి మనకు ఈస్ట్గా గుమ్మం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు నార్త్లో ఉన్న ఈస్ట్ సైడ్ గుమ్మం అండి. ఇది ఓపెన్ చేస్తే అటు సైడ్ ఉన్న సెట్ బ్యాక్లోకి వెళ్తాం. 2 BHK హౌస్, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. తర్వాత ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు పూజా గది అలాగే కిచెన్ ఉంటుందండి. ఇంటి లోపల ఫ్లోరింగ్లో టైల్స్ వాడడం జరిగింది. మంచి క్వాలిటీ అలాగే డిజైన్ పరంగా చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి మనకు పూజా గది అండి. పూజా గది చూడొచ్చు. పూజా గదిలో వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పూజా గదిలో కూడా పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, పూజా గదిలోనే టైల్స్ అలాగే ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పూజా గదిలో కూడా సెల్ఫ్స్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రూమ్లో కూడా ఇలా మంచి డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి రూమ్లో కూడా టైల్స్తో ఇలా మంచి డిజైన్స్ అలాగే బార్డర్స్. ఇల్లు క్వాలిటీ పరంగా చాలా బాగుందండి. మంచి వెల్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్లో కూడా వెంటిలేషన్ ఇవ్వబడింది. అలాగే టైల్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. టైల్స్ కూడా పైదాకా అంటించబడినాయండి. టైల్స్ కూడా మంచి హైట్ ఇస్తున్నారు. సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయండి. స్టోరేజ్ పర్పస్లో బాగా యూజ్ అవుతున్నాయి సెల్ఫ్స్ కూడా మనకు. ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ప్లాట్ఫామ్ ఫుల్గా గ్రానైట్తో ఇవ్వబడుతుంది. మంచి గ్రానైట్, అలాగే గ్రానైట్లో కూడా మంచి బీడింగ్స్ వాడడం జరిగింది. మంచి కలర్ఫుల్ బీడింగ్, మంచి లుక్ ఇస్తున్నాయి. ఇది వచ్చేసి మనకు కిచెన్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కిచెన్లో ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్లో ఉన్న లో రూఫ్ అండి. ఇది స్టోరేజ్ పర్పస్లో మీకు ఏదైనా యూజ్ అవుతుంది. అలాగే కిచెన్లో కూడా పాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. సెటర్ ఉంది. అలాగే 2 BHK హౌస్ అండి. 150 స్క్వేర్ యార్డ్ నార్త్లో మంచి డైమెన్షన్స్తో ఇవ్వబడిన రూమ్స్ ఉన్నాయి. అలాగే సెటర్ కూడా ఉంది. కాలనీలో ఇదే ఫస్ట్ సెటర్ అండి. ఈ కాలనీలో వచ్చేసి మంచి కమర్షియల్ పర్పస్లో హౌస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది మంచి బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఎంట్రీ ఇలా డిజైన్తో ఇవ్వడం జరుగుతుంది. హాల్లో నుంచి డైనింగ్ ఏరియాలో ఇది వాష్ బేషన్ అండి. వాష్ బేషన్ పాయింట్. ఇదంతా కూడా మనకు టైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు గ్రానైట్తో వాష్ బేషన్ ఏరియాలో. 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడవచ్చు, మంచి డిజైన్స్తో ఉంది.
న్యూ ప్యాటర్న్ డిజైన్స్తో ఇవ్వడం జరుగుతుందండి. ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ మంచి టైల్స్ చాలా బాగున్నాయి. డిజైన్ పరంగా టైల్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఇటుగా వస్తే మళ్ళీ డైనింగ్లోకి వచ్చి డైనింగ్లో నుంచి అటుగా వెళ్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది. ప్రతి రూమ్ ఎంట్రీ దగ్గర కూడా ఇలా బార్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇంటిలో చుట్టూతో కూడా ఇలా బార్డర్స్ అంటించడం జరిగింది, అతికించడం చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్స్ మంచి స్పేసెస్గానే ఉన్నాయి. అలాగే సెటర్తో ఇవ్వడం జరిగింది. మంచి సైజెస్లో ఉన్నాయండి బెడ్రూము, అలాగే హాలు, కిచెన్ అన్నీ కూడా. ఫాల్ సీలింగ్ చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి వెంటిలేషన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, విండోస్. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ అండి. మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని బాత్రూమ్ మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి. మెయిన్ రోడ్కు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి నియర్ బై ఉంటుంది. ఇది వచ్చేసి వెంచర్లో ఫస్ట్ సెటర్ ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మంచి హెచ్ఎండిఏ వెంచర్, చాలా పెద్ద వెంచర్ హెచ్ఎండిఏ. చాలా వరకు ఇల్లు సేల్స్ అయిపోయే ఫ్యామిలీస్ ఉంటున్నాయి. వెల్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ G+1 పర్మిషన్తో ఉంది. మెయిన్ డోర్ విషయానికి వస్తే లుక్ పరంగా ఇలా ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి మనకు సింగిల్ డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి థిక్నెస్ అలాగే క్వాలిటీ ఉన్న డోర్ అండి. ఇది వచ్చేసి మనకు తర్వాత స్టెప్స్ చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి మనకు స్టెప్స్ అండి. మెయిన్ డోర్ పక్కకు నుంచి ఇలా వస్తే స్టెప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు పార్కింగ్లోంచి స్ట్రైట్గా వస్తే లాస్ట్లో స్టెప్స్ ఉండడం జరుగుతుంది. స్టెప్స్ కూడా మంచి గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టెప్స్ కూడా అలాగే మనకు స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇస్తున్నారండి. వాష్ ఏరియా అలాగే ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టెప్స్ కింద ఇది వచ్చేసి స్టెప్స్ కింద ఉన్న బాత్రూమ్ అండి. చూడొచ్చు. ఇంటి చుట్టూతో కూడా మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు ఇంటి చుట్టూతో కూడా మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్. ఇది మనకు 150 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్. దీని ప్రైస్ విషయానికి వస్తే 78 lakhs. వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో ఉంటుంది. వెంచర్లో మొట్టమొదటి హౌస్ ఇదే అండి. కమర్షియల్ పర్పస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది మనకు. ఇలాంటి ఇంకెన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి.